కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారికి మధ్యలో పోరాటం కాదు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. నిజంగా పేరు ఎవరు పెట్టిందో కానీ చాలా మంచిగా పెట్టింది, యుద్ధ పేరు అని. ఎక్కడ చూడలేదు ఇంత మంచి టైటిల్. నిజంగా ఈరోజు తెలంగాణలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎవరికి యుద్ధం జరుగుతూ ఉంది? తెలంగాణ అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. కరీంనగర్ ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ అంతా యుద్ధం జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల నిజమైన పాలనకు 100 రోజుల అబద్ధాలకు మధ్యలో యుద్ధం జరుగుతున్నది. అవునా కదా? 10 సంవత్సరాల అద్భుతమైన పాలనకు 100 రోజుల పాలనకు 100 రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. కష్టాలు, రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక, కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా కట్టబట్టుకొని నడుచుకుంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి వాళ్ళ కోసం గొప్ప కలలు కనే కేసీఆర్ కు మధ్యలో అదే విధంగా ఎవరన్నా ఎక్కడన్నా చావని సన్యాసి కబురు నాకు వద్దురపై నేను ఉప్పల్ స్టేడియంలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. అవునా కదా? ఈరోజు గుండెల నిండా ప్రేమ ఉండి నా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి, నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం, గుండెల నిండా ప్రేమ ఉన్న వ్యక్తికి, వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. గొప్ప ప్రేమ ఉన్న గుండెకు గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. గుట్కా పాకెట్లు ఎవరు తింటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఇది ఆశయానికి, ఒక గొప్ప ఆశయానికి, ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అహంకారం అని ఎందుకని అంటున్నంటే, పెద్దలు కేసీఆర్ గారు 200 మంది రైతులు ఇప్పటికే చనిపోయినారంటే నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడయ్యా? నిజమా? అయితే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి దయచేసి, నేను వాళ్ళ దగ్గరికి వెళతాను, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ కాంటాక్ట్ చెప్పండి, వాళ్ళ పిల్లలను తీసుకురండి, లేకపోతే నేను వాళ్ళ పిల్లల దగ్గరికి పోతాను, నా చేతిలో ఉన్నంత వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని కాపాడుకుంటానే వాళ్ళు నిజమైన మానవతావాది. కానీ వాళ్ళ అహంకారం ఏమంటున్నది? అహంకారం ఏమంటున్నదంటే, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇవ్వండి, మేము వెరిఫై చేస్తాం, దాని తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తాం, అంతవరకు మేము క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటుంది అహంకారం. ఎవరికి వేయాలి మనం? ఆశయానికి వేయాలా, అహంకారానికి వేయాలా? గట్టిగా చెప్పండి. నిజానికి వేయాలా, అబద్ధానికి వేయాలా? కొంతమంది చెప్తున్నారు, ఏంటి భయ్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఏంటి ఆశయానికి వేయాలా, అహంకారానికి వేయాలా? నిజానికి వేయాలా, అబద్ధానికి వేయాలా? అభివృద్ధికి వేయాలా, అవినీతికి వేయాలా? అభివృద్ధికి వేయాలి. మిత్రులారా, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మానాల నుంచి వచ్చిండ్రు, శుద్ధాల నుంచి వచ్చిండ్రు, మీరు దుర్మాల నుంచి వచ్చిండ్రు, అడవి దాచారం నుంచి వచ్చిండ్రు, ముస్తాబాద్ నుంచి వచ్చిండ్రు, అదే విధంగా మరి శనిగరం నుంచి వచ్చిండ్రు, బెజ్జంకి నుంచి, గుండ్లపల్లి నుంచి, అక్కడ నుంచి ఉస్నాబాద్, గాంధీనగర్, అక్కడపేట, అదే విధంగా ఇల్లందకుంట, అక్కడ నుంచి దుబ్బ్యాలకు పోయి, దుబ్బ్యాల నుంచి తీరా ఎదురుగట్టపల్లికి వచ్చి, ఎదురుగట్టపల్లి నుంచి కొడిమ్యాల గుట్టల నుంచి, కోనాపూర్ దగ్గర నుంచి, మల్యాల నుండి మరి ఇక్కడికి యశ్వంతాపురం నుండి చొప్పదండి దాకా వచ్చి, చొప్పదండి నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, దయచేసి ఈ రోజు నుంచి మీరు సైనికులుగా మారి ఊరూర పోవాలి. మిత్రులారా, ఇది మళ్ళీ ముందరే చెప్తున్నా, ఇది వినోద్ కుమార్ గారికో లేకపోతే బండి సంజయ్ గారికో మధ్యలో జరుగుతున్న పోరాటం కాదు. ఇది మన భవిష్యత్తు పోరాటం, ఇది మన బతుకు కోసం జరుగుతున్న పోరాటం, ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం, ఇది మన రైతన్న కన్నీళ్లు తుడిచే పోరాటం, ఇది మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్న పోరాటం. ఈరోజు బండి సంజయ్ గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే, బీజేపీకి మరి పార్లమెంటులో మెజారిటీ వస్తే
నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్న, అలహాబాద్ లో తయారు చేసుకున్న 125 మంది ప్రొఫెసర్లతో తయారు చేసుకున్న రాజ్యాంగం, మనుస్మృతి ఆధారంగా తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆమోదిస్తే ఆ రోజు బండి సంజయ్ చేతి పైకెత్తుతాడా, కిందికి తీస్తాడా? చాలా మంచి పని చేసిండ్రు మోడీ గారు అంట. నిజంగా రాజ్యాంగంలో ఏముందో కూడా బండి సంజయ్ గారికి తెలియదు, తెలిసే అవకాశం లేదు. అవునా కదా? గట్టిగా చెప్పండి. తెలిసే అవకాశం లేదు. కేవలం చేతి ఎత్తే ఎంపీనే కావాలా మీకు? ఒక నెంబర్ కావాలా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలా? నెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలా? మెంబర్ కావాలా? నెంబర్ కావాలా? మెంబర్ కావాలి.